చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్లో భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ చూడాల భిక్షం గౌడ్, యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు రమణగుండు శంకర్ గౌడ్ రైతులతో మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్లో భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ చూడల భిక్షం గౌడ్, యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు రమణగుండు శంకర్ గౌడ్ రైతులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటర్ ధాన్యానికి 500 రూపాయలు చెల్లించడం లేదని, 2 లక్షల వ్యవసాయ రుణం మాఫీ చేయడం లేదని, ధాన్యాన్ని పంట పండించి అమ్మినప్పటికీ కూడా రైతు బంధు ఇస్తామని అందజేయడం లేదని, క్వింటాల్ ధాన్యానికి 38 రూపాయలు రైతు దగ్గర వసూలు చేస్తున్నారని, రైతులను దోచుకుంటున్నారని, కొత్తిమీర దారం దార్పాలకు రైతులకు అందించడం లేదని, రైతులను మభ్యపెట్టి సభ్యంగా గడుపుకుంటున్నాడని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈయన పదవి ఉంటుందో ఊడుతుందో ఆయనకే తెలియదు అని ఆ భద్రతా భావనతో పరిపాలన కొనసాగిస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షుడు కంచర్ల గోవర్ధన్ రెడ్డి మరియు సురేందర్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి కందుల తానేష, దాసోజు భిక్షపతి, ఊడుగు వెంకటేశం, కట్టకృష్ణ, కాసుల వెంకటేశం గౌడ్, నువ్వు బుచ్చయ్య, వనం ధనంజయ, గట్టు మొదలయ్య, నల్ల శివప్రసాద్, శిర్శైలం కంచర్ల వెంకటరెడ్డి, పాలెం అశోక్, ముస్కాగుల నాగరాజు, ఎర్ర గణేష్, బండారు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.